పరిశుద్ధ నామమునకు మహిమ చెల్లును గాక. మరొక వాగ్దానంతో మీ మధ్యకి రావడానికి ప్రభు చూపిన కృపను బట్టి ప్రభువుని గణపరుస్తున్నాను. ఈవేళ ప్రభు మీకు ఇచ్చినటువంటి వాగ్దానం 51వ యెషయా గ్రంథం 51 7వ వాక్యాన్ని ప్రభు మీకు వాగ్దానం ఇస్తున్నారు. నీతిని అనుసరించి వారులారా నా మాట వినుడి, నా బోధన హృదయం ఉంచుకున్న జనులారా ఆలకించుడి. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. దేవునికి స్తోత్రం. చాలా మంది చాలా రకాలుగా లేనిపోని మాటలు అంటూ ఉంటారు కదా. కొంతమంది అయితే వారి మాటలను బట్టి, వారి తిరస్కారం బట్టి, వారు చేస్తున్న పనులను బట్టి, వారు చేస్తున్న స్థితిగతులను బట్టి అసలు ఏమీ అర్థం కాదు. కొంతమంది అయితే మనుషులు ఇష్టానుసారంగా మాట్లాడతారు. వాడు మాట్లాడే మాటలు మనల్ని చాలా గాయపరుస్తాయి. వారు మాట్లాడే మాటలు మనల్ని చాలా బాధిస్తాయి. కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఆ మాటలను బట్టి చచ్చిపోవాలనే మనసు వచ్చేస్తుంది. ఎందుకు ఈ బ్రతుకు, ఎందుకు ఈ జీవితం, చచ్చిపోతే బాగున్నావు. ఆ మాటలేంటి, ఆ నిందలేంటి, ఆ అవమానాలేంటి, లేని దాన్ని ఉన్నట్టుగా మాట్లాడడం, ఉన్న వాటిని లేనట్టుగా మాట్లాడడం, మరి మాట్లాడే దూషణ మాటలు కానీ దిగులు పడిపోతూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో అయితే ఆ మాటలు తట్టుకోలేక చావు వరకు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈవేళ ప్రభు మీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, మనుషులు పెట్టే నిందకు మీరు భయపడకండి, వారి దోషణ మాటలకు మీరు దిగులు పడకండి. దేవునికి స్తోత్రం. ఎందుకు మనం భయపడద్దో తెలుసా? ఎందుకు మనం దిగులు పడద్దో తెలుసా? మనం నమ్మిన దేవుడు జీవము గల దేవుడు. ప్రైజ్ ది లార్డ్. మనం నమ్మిన దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన వాడు. మనం నమ్మిన దేవుడు ఒక ఉన్నతమైన కృపను మన ఎడల కుమ్మరించగలిగిన వాడు. మనల్ని అన్నడు కూడా ఆయన చెయ్యి విడిచిపెట్టేవాడు కాదు. కాబట్టి ఈవేళ నేను నీతో చెప్తున్న మాట ఏమిటంటే, బిడ్డ, ఈరోజు నువ్వు సేవ చేస్తున్నావో, లేదా ఉద్యోగం చేస్తున్నావో, లేదా వ్యాపారం చేస్తున్నావో, ఏదో పనుల మీద బయటికి నువ్వు వెళ్తున్నావో తెలియదు, కానీ ఏ పనుల మీద, ఏ ఉద్యోగాల మీద, ఏ పరిస్థితుల మీద నువ్వు వెళ్ళినా సరే, మనుషులు పెట్టే ఏ నిందకు కూడా నువ్వు భయపడొద్దు. మనుషులు వేసేటటువంటి ఏ దోషణ మాటలు కూడా నువ్వు జడియొద్దు. నువ్వు ధైర్యము తెచ్చుకో, నిబ్బరము కలిగి ఉండు, సోలిపోవద్దు, అలిసిపోవద్దు, కురింగిపోవద్దు. ఎందుకంటే నీవు నమ్మిన దేవుడు జీవము గల దేవుడు. నీవు నమ్మిన దేవుడు ఆశ్చర్యకార్యములు చేయగలిగిన వాడు. నీవు నమ్మిన దేవుడు నీ బ్రతుకులో ఒక ఉన్నతమైనటువంటి కృపను పంపించి, ఎక్కడ నువ్వు కృంగిపోయావు, ఎక్కడ నువ్వు అవమానపరచబడ్డావో, ఎక్కడ నువ్వు త్రోసివేయబడ్డావో ఆ స్థలంలో నేను లేవనెత్తగలిగిన దేవుడు నువ్వు కలిగి ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ధైర్యం తెచ్చుకో, నిబ్రము కలిగి ఉండు, ఎక్కువగా ప్రార్థన చేయి. మనుషులంటువంటి మాటల కంటే ఎక్కువగా నీ హృదయంలో వాక్యాన్ని పెట్టుకో. ఆ వాక్యాన్ని నీ హృదయంలో పెట్టుకొని నెమరు వేసుకో. ఆ వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది. ఆ వాక్యమే నీ బ్రతుకులో జీవమును పోస్తుంది. ఆ వాక్యమే నీ బ్రతుకులో అనేకులకు నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తుంది. అప్పుడు ధైర్యం తెచ్చుకో. దేవుడు నమ్మదగిన వాడు. ప్రభువా నీకు స్తోత్రం. ఎంతమంది అయితే ఈ వాగ్దానం చూస్తున్నారో, మనుషులు పెట్టే నిందలకు భయపడిపోయి, మనుషులు వేసేటటువంటి అవమానములకు భయపడిపోయి వారి జీవితాలను కాల్చుకుంటున్నవారు, వారి బ్రతుకులను కాల్చుకుంటున్న వారు ఎందరో ఉన్నారు. వాటన్నిటి నుండి ప్రభువా ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డలను విడిపించమని ప్రార్థిస్తున్నారు. యేసు నామములో నీ అభిషేకం వారి మీద బలముగా దిగివచ్చును గాక. తగిన తండ్రి, నీ మహిమనుంచండి, ఉన్నతమైన కృపను పంపండి. ఎవరు త్రోసివేసినా మీరు త్రోసివేయరు కాబట్టి ఒక ఉన్నతమైన అభిషేకంతో మీరు నింపమని ప్రార్థిస్తున్నారు. మీరే ప్రభా వెలుగుమయంగా మార్చి బిడ్డల జీవితాల్లో ఒక కృపనుంచండి, కృపను పంపండి. మనుషులు వేసిన నిందల మాటల కంటే వారి హృదయాల్లో నీ వాక్యం ఉంటే చాలు, నీ వాక్యం ఉంటే చాలు. నీ కొరకు నిలబెట్టమని, సహాయం చేయమని, అభిషేకించమని, ఆశీర్వదించమని, తగిన శక్తిని మనం ప్రార్థిస్తూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నమ్మదగిన వాడు. ధైర్యం తెచ్చుకోండి, నిబ్బరం కలిగి ఉండండి. ప్రభు అనేకులకు మిమ్మల్ని ఆశీర్వాదకరంగా మార్చును గాక. ప్రైజ్ ది లార్డ్.